ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 29-30 తేదీల్లో ఆర్ అనే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభించును. గురూజీ శ్రీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభించు. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళీ ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఆగస్టు 29-30 తేదీల్లో ఆర్ అనే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తున్నట్లు అయితే ఏదైనా ఒక పని చేసినా ఆలస్యం జరగడం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైనటువంటి సమస్యలు ఇలా తరచూ ఎదురవుతూ ఉండడం మీరు చూస్తూ ఉంటారు. మీరు తప్పు చేయకపోయినా సరే కూడా మీ యొక్క నిజాయితీ నమ్మకపోవడం, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకొని చాలామంది అయితే మిమ్మల్ని మోసం చేస్తూ ఉండవచ్చు. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీరి యొక్క బాధను కూడా బయటకు చెప్పారు, మనసులో దాచుకుంటారు. అదే కారణం మీ లోపల ఎక్కువ కుమిలిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. మీరు గమనించి ఉండొచ్చు. ప్రస్తుతం అయితే మీపై ఉన్నటువంటి గ్రహాల ప్రభావం మిమ్మల్ని అయితే ఇప్పుడు పరీక్షిస్తుంది. మీ సహనం అసలు ఎంతవరకు ఉంది, మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది, అలాగే మీరు అసలు ఒంటరిగా నిలబడగలరా లేదా అన్న కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని అయితే మీరు చెప్పి కాలం అనేది మిమ్మల్ని అనేక రకాల పరీక్షలకు అయితే గురి చేస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా పరీక్ష కాలం అనేది ముగింపు పలికేటువంటి సమయం, ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చేటువంటి సమయం అనేది దగ్గర పడింది. మీరు గమనించకపోయినా కానీ మీ యొక్క జీవితంలో చిన్న చిన్న మార్పులు అనేవి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఆలోచనల మార్పులు, నిర్ణయాలు, ఒక స్పష్టత, ఇవన్నీ కూడా మీ జీవితంలో కొన్ని రకాల ప్రభావాలను చూపుతాయి. ఇది గ్రహాల యొక్క శక్తి మిమ్మల్ని మరో దిశకు తీసుకువెళ్ళడానికి చేస్తున్నటువంటి పరిశుభ్రత అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శని ప్రభావం వల్ల ఎప్పుడు కూడా శిక్ష కాదండి, అది న్యాయం చేయడానికి శని ప్రభావం అనేది ఎప్పుడు మనపై ఏదైనా కారణం లేకుండా రాదు. కాబట్టి మీపై ఉన్నటువంటి శని ప్రభావం అనేది ఇప్పుడు పూర్తిగా ఇన్ని రోజులు ఎక్కువగా ఉంది. శని అంటే భయం కాదు, శని అంటే కష్టం కూడా కాదు, శని అంటేనే నిజాయితీకి, న్యాయానికి ప్రతిరూపం. మీ జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటనను శని అయితే ఇప్పుడు శని భగవానుడు లెక్క పెట్టేశాడు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు, ఎన్నిసార్లు మీరు మౌనంగా భరించారు, బాధపడ్డారు, ఎన్నిసార్లు అన్యాయాన్ని సహించారు, మీరు చేసినటువంటి త్యాగం అనేది, అలాగే మీరు కాల్చిన కన్నీరు, రాత్రి నిద్ర లేకుండా ఎన్నో రకాల
సమస్యలతో అయితే మీరు విసిగిపోయినటువంటి మీ శరీరం ఇలా అన్నీ కూడా శని భగవానుని యొక్క ఖాతాలో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. శని భగవానుడు ఎప్పుడు వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోయినా ఫలితం ఆలస్యంగా ఇస్తాడు. అన్ని రకాలుగా పరీక్షలు పెట్టి తర్వాత అయితే ఎవరికి ఏం ఇవ్వాలి, ఏం ఇస్తే మంచిది అని చెప్పేసి శని భగవానుడు నిర్ణయిస్తాడు. అయితే శని భగవానుడు ఇచ్చే మొత్తం జీవితాన్ని కూడా మార్చేస్తాడండి. ఇప్పుడు శని స్థితి పై ఒక విషయానికి స్పష్టంగా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మీరు మౌనంగా ఉండవలసినటువంటి అవసరం లేదు. ఇక మీరు ఎవరి కోసమో తలదించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇక మీ విలువ అనేది మీకు ఏంటనేది తెలుస్తుంది. శనిదేవుని ప్రభావంతో ఇప్పుడు మీ జీవితంలో ఒక వ్యక్తి ద్వారా మీకు చాలా రకాల మార్పులు అనేవి ఇప్పుడు కనిపించబోతున్నాయి. మీ మీద నిజంగా ఎవరి యొక్క ప్రేమ ఉంది, ఎవరు మీపై అయితే ఈ సమయంలో ఎక్కువ నమ్మకాన్ని పెంచుకున్నారు, ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేవి ఇలా అంటే ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా మీకు కనిపిస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే మీరు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం కూడా గొప్ప ప్రభావాన్ని అయితే చూపించబోతున్నాయని చెప్పుకోవచ్చు. అందుకే శనిదేవుడు మిమ్మల్ని తొందర పెట్టడం లేదు, నిదానంగా బలంగా మీ ముందుకు అయితే నడిపిస్తున్నాడు. అంతేకాదండి, దీంతో పాటుగా రాహు ప్రభావం రహస్యాల యొక్క మార్పుల గురించి ఒక ప్రారంభాన్ని తీసుకోబోతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా అయితే రాహు ప్రభావం అనేది మీ జీవితంలో ఒక కొత్త మలుపు అనేది కారణం అయితే కాబోతుంది. రాహు ఎప్పుడు కూడా బయటకు కనిపించకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ అయితే నిశ్శబ్దంగా అయితే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఫలితాన్ని ఇచ్చేటప్పుడు మాత్రం అది చాలా భయంకరంగా స్పష్టంగా అందరికీ కనిపించేలా ఉంటుంది. మరి ఇటీవల కాలంగా మీ వెనకాల గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరం అవ్వడం, మరికొంతమంది వ్యక్తులు అనుకోకుండా దగ్గర అవ్వడం, ఇది రాహు యొక్క పని. అంటే రాహు ఎప్పుడు కూడా అవసరం లేనటువంటి వ్యక్తులను దూరం చేస్తాడు, కావలసిన వారిని తీసుకొని జీవితంలోకి వస్తాడు. అది మంచికి అని మీకు అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా మీకు అదే ఒక పెద్ద విషయంగా గొప్ప సంకేతంగా మారుతుంది. రాహు ప్రభావంతో మీరు ఒక నిజాన్ని కూడా అర్థం చేసుకుంటారు. అంటే మీ జీవితంలో ఎవరు శాశ్వతం కాదు అన్న నిజాన్ని మీరు తప్పకుండా అయితే తెలుసుకుంటారు. ఇప్పుడు రాహు స్థితి ఒక రహస్యాన్ని కూడా బయట పెట్టబోతుంది. అంటే మీ యొక్క ఇంట్లో, కుటుంబంలో, మీరు పనిచేసే చోట ఏదో ఒక విషయం వెలుగులోకి రావడం, అది మొదట అయితే మీకు చాలా ఆశ్చర్యానికి కారణం కావచ్చు, కానీ అదే మీకు విముక్తికి దారి కనిపిస్తుంది. అలాగే రాహు యొక్క ప్రభావం ఎప్పుడు కూడా అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు. కాబట్టి ఈ రాశి వారికి ఈ కాలంలో నిజానికి దగ్గరగా చేసేటువంటి విధంగా ఒక రహస్యాన్ని బయట పెట్టబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఇంట్లో తిరుగుతున్నటువంటి ఒక రహస్య శక్తి భయం కాదండి, ఒక సంకేతం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ భాగాన్ని నుండి మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఇటీవల కాలంలో మీరు గమనిస్తే అశాంతి, అనుకోని ఆలోచనలు, అర్థం లేనటువంటి కలలు, మీకు రాత్రి సమయంలో ఏదో అనిపిస్తూ ఉండటం, మిమ్మల్ని ఎవరో తట్టినట్టు, లేపినట్టు కలలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండవచ్చు. ఇది భయం కాదు, ఇది ఒక శక్తి కదలిక అని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి, ఎప్పుడు కూడా ప్రతి ఇంట్లో ఒక రక్షణ శక్తి అనేది ఉంటుందట. అది పూర్వీకుల యొక్క ఆశీర్వచనాలు, అలాగే ఇంటి దేవుని యొక్క ఆశీర్వాదం, కృప, ఇలా మనం చేసినటువంటి గొప్ప పుణ్య ఫలితాలు ఇవన్నీ కలగలిపి అయితే ఒక శక్తిలాగా అయితే మన ఇంట్లో ఎప్పుడూ కూడా రక్షణ శక్తిగా అయితే తిరుగుతూ ఉంటుంది. మరి ఆ రక్షణ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మీ జీవితంలోకి వచ్చే మార్పులు మిమ్మల్ని సిద్ధంగా ఉండమని చెప్పి హెచ్చరిస్తుంది. అందుకే కొంతమంది మీ ఇంట్లో ఏదో తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటే, కొంతమందికి ఇంటిలోకి ఏదో ఒక తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటేనే రాగానే ప్రశాంతంగా అనిపిస్తుంది అని మీ ఇంట్లో ఉంటే చాలా తెలియనటువంటి ఒక ఆనందకరమైనటువంటి ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది. మరి ఈ మార్పుకు ముందు వచ్చేటువంటి సూచన ఏమిటంటే, ఆ శక్తి అయితే మిమ్మల్ని అనేక రకాలుగా ప్రశాంతతను ఇవ్వటానికి, అలాగే మిమ్మల్ని ఎన్నో రకాలుగా అయితే మిమ్మల్ని
ఎన్నో రకాలుగా బయటకు వెళ్తే ఈ విధంగా ఉండబోతుంది. ఇంట్లో నుండి బయటకు వెళ్తే మీకు ముందు కొన్ని సూచనలు ఇవ్వడం, పెద్దవారి ద్వారా పలికించడం, ఇవి మీకు అర్థం చేసుకునేటువంటి విధంగా ఉండకపోయినా కొన్ని విషయాలు అయితే ఏంటంటే పెద్దవారి మాట పెరుగన్నం మూట అని అన్నట్టు ఉంటుంది కదా. బయటకు వెళ్ళే ముందు ఇచ్చే సలహాలు కావచ్చు, వారు ఇచ్చే సూచనలు కావచ్చు, ఇలా ఇంట్లోనే మనకు వారి ద్వారా మనకు ఏదో ఒక విధంగా అయితే ఒక మంచి అనేది ముందే చూపిస్తుంది అన్నమాట, హెచ్చరిస్తుంది. అయితే మీ యొక్క జీవితంలో కూడా ఇప్పుడు ఒక కొత్త దశ అనేది స్టార్ట్ కాబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలో చాలా కీలకమైన పాత్రను అయితే పోషించబోతున్నారు. మరి ఆ వ్యక్తి మీ ఇంట్లో ఉండవచ్చు, లేదంటే మీకు బాగా తెలిసినటువంటి దగ్గరగా ఉన్నటువంటి శ్రేయోభిలాషి కావచ్చు, స్నేహితురాలు కూడా కావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల మీరు పనిచేసే చోట ప్రదేశంలో ఎవరైనా కొత్తగా మీకు పరిచయం అయినటువంటి వ్యక్తి కావచ్చు. అయితే వారితో మీకు ఉన్నటువంటి కర్మ బలం బంధం ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి మీకు అవకాశాన్ని తీసుకురావచ్చు, లేదా ఒక నిజాన్ని కూడా బయట పెట్టవచ్చు, లేదంటే మీ జీవిత దిశను మార్చేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా మీకు చెప్పవచ్చు. ఇలా ఏదైనా సరేనండి, మీకు ఆ వ్యక్తి ఇచ్చిన తర్వాత మీరు మునుపట్లా ఉండరు. ఆ వ్యక్తి యొక్క మాటలు అనేవి మీ మనసులో అలా నాటుకుపోతాయి, రాత్రులు నిద్ర లేకుండా చేస్తాయి, ఆలోచనలను కూడా మీ యొక్క ఆలోచనలు మార్చివేస్తాయి. ఇది యాదృచ్ఛికంగా అయితే కాదు, మీ జీవితంలో జరగడం లేదు. ఎందుకంటే రాహు యొక్క కలయిక వల్ల ఇలా మీకు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలోకి ఆ వ్యక్తి రావడం అనేది ఒక అధ్యయనానికి ముగించే ఒక కొత్త అధ్యయనానికి కారణంగా మిగులబోతుంది. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో మీకు ప్రారంభం అయ్యే అంతర్గత మార్పులు, సంకేతాలు, కొన్ని ఊహించని మార్పులు అయితే మీరు చూస్తారు. మీ జీవితంలో బయటకు కనిపించిన లోపల బలమైన మార్పులు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీ మనసులో కొన్ని మాటలు జరుగుతాయి, కొన్ని యుద్ధాలు జరుగుతాయి. అయితే ఇప్పుడు ఈ 2 రోజుల్లో మీరు ఊహించనటువంటి కొన్ని మార్పులు చూసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారిని కాపాడుతూ ఒక రక్షణ కవచంగా ఒక దైవశక్తి ఉందన్న నిజాన్ని ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. ఆ దైవశక్తి ఎవరో కాదు, మీ యొక్క కులదేవత కావచ్చు, మీ యొక్క ఇష్టదేవత కూడా కావచ్చండి. అలాగే ఈ 2 రోజుల్లో మీ జీవితంలో గొప్ప మార్పులను అయితే చూస్తారు. మీ జీవితంలో ఉన్న సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోయి ఇప్పటి నుంచి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారికి గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి, వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం ఇప్పుడు దినదినంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ఉద్యోగంలో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది, పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. అలాగే ఈ 2 రోజుల్లో ప్రమోషన్లు, జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక నూతన పరిచయం ద్వారా ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఊహించని విధంగా ఈ 2 రోజుల్లో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. వృధా ఖర్చులు చేయకుండా పొదుపు మార్గాలను ఎంచుకోండి. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. వివాహ సంబంధాలు చూసేవారికి ఒక చక్కటి సంబంధం కూడా కుదిరే అవకాశం ఉంది. అలాగే ప్రేమ బంధంలో ఉన్నవారికి అద్భుతమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఆర్ అనే వ్యక్తి ద్వారా వచ్చే సలహా, సూచన లేదా సమాచారం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. వారి ద్వారా ఒక అవకాశం కూడా మీకు రావచ్చు. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజులు అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.